నువ్వు ప్రతిరోజు గనక ఏదన్నా పుల్లటిది అంటే ఒక ఆరెంజ్ జ్యూసో, నిమ్మరసమో ఇలాంటిది తాగారు, లేదు తినే సలాడ్స్‌లోనే కొంచెం లెమన్ యాడ్ చేసుకొని తీసుకుంటున్నారు. అలాంటివి చేసినప్పుడు ఏమవుతదంటే నీ విటమిన్ సి పెరుగుతది. సో, నీ ఇమ్యూనిటీ పెరుగుతది. కానీ ఇది మనం చెయ్యం. కాబట్టి విటమిన్ సికి ఒక టాబ్లెట్. బి12 వచ్చేది నీకు అంత ప్రోటీన్ ఫుడ్‌లో వస్తది. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్‌లో వస్తది. ప్రతిరోజు గ్రీన్ లీఫీ వెజిటబుల్ తిన్నామనుకో, ఆకుకూరలు ప్రతిరోజు తింటే నీకు బి12 టాబ్లెట్ అక్కర్లేదు. మరి అది తినకపోతే రోజు బి12 టాబ్లెట్ ఏసుకోవాలి. సో, ఎవ్రీథింగ్ కెన్ బి కాంపెన్సేటెడ్ విత్ ఫుడ్. అంటే ఇప్పుడు టాబ్లెట్స్ ఉన్నాయి గదా! మేము టాబ్లెట్స్ ఏసేసుకుంటాం. ఇంక ఈ ఫుడ్ తిననక్కర్లేదు అని అనుకుంటారు చాలామంది. సో, అది నిజమేనా? అట్లా అట్లా బ్యాలెన్స్ అయిపోతుందా? టాబ్లెట్సే మొత్తం మనకి అంత కావాల్సినంత ఇమ్యూనిటీని ఇచ్చేస్తాయా? ఇస్తాయని మాత్రం నేను అననురా. ఎందుకంటే టాబ్లెట్స్ అనేవి అల్టిమేట్‌గా